దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం సామెతల గ్రంథం 31:28 చదవగా మనం విందాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలని అందురు. చాలు చూడండి, ఈ యొక్క 28, 29 రెండు వచనాల్లో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలని అందరూ, ఆమె పెనిమిటి ఆమెను పొగడును అని ఇక్కడ రాయబడింది. ఈ రెండు విషయాలను మనం గమనిద్దాం. చూడండి, ఒక తల్లిని గురించి తమ పిల్లలు, అమ్మా నువ్వు ధన్యురాలవమ్మా, తల్లిని అంటున్నారు, అమ్మా నువ్వు ధన్యురాలవమ్మా, నువ్వు ధన్యురాలవమ్మా, నీ గర్భంలో మేము పుట్టినందుకు, నీ పిల్లలుగా మేము ఉన్నందుకు మాకెంత సంతోషం అమ్మా అని తన గర్భంలో పుట్టినటువంటి ఆ పిల్లలు తమ తల్లిని చూసి ఉదయాన్నే లేచి అమ్మ నువ్వు ధన్యురాలవమ్మా అని అంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఘనత ఆ తల్లి సంపాదించుకున్నది, ఎంత ఘనత సంపాదించుకున్నది. చూడండి, లోకములో మనల్ని ఎవరైనా పొగడొచ్చు, పొగడకపోవచ్చు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని అన్నారు. నీవు ఇంట్లో మెప్పు పొందాలి, ఇంట్లో నీవు ఘనత పొందాలి. ఇంట్లో నీకు కలిగినటువంటి ఆ ఘనతను బట్టి నీకు ఆ పొగడత లేక ఆ ధన్యత అనేటువంటిది నీకు కలుగుతుంది. చూడండి, అందరూ గమనించండి. ఒక తల్లిని గురించి తన పిల్లలు అమ్మా నువ్వు ధన్యురాలవమ్మా అని అంటున్నారు. మరి ఈ రోజుల్లో పిల్లలు తమ తల్లిని చూసి అట్లా అంటున్నారా? అంటలేరు. నీకేం తెలియదుకో, నువ్వు యాదొకటి చక్కగా చేయవు, ఏం చేసినావు చెప్పు, ఒక కూర చక్కగా చేయవు, అన్నం చక్కగా చేయవు. ఈ రోజున పిల్లలు తల్లి మంచి మాటలు ఎప్పటి నుంచి అంటే ఆ బాబు గర్భములో పడ్డకా నుంచి, ఆ శిశువు గర్భంలో పడ్డకా నుంచి ఒక స్త్రీకి మాతృత్వపు లక్షణాలు వచ్చేస్తాయంట. అంతవరకు ఆమె ఎట్లనో ఉంటుంది, అందంగా తయారవుకుంటానో, ఇంకేదో చేస్తావు, ఇంకేదో పొజిషన్ పోవాలి, ఇంకోటి చేయాలని వాళ్ళకి ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను గర్భవతిని అని వాళ్ళకి ఆలోచన వచ్చిందో వెంటనే వాళ్ళ యొక్క అమ్మ లక్షణాలు వచ్చేస్తాయట ఆటోమేటిక్గా. కడుపులో పడ్డటువంటి ఆ బిడ్డను పెంచుకునే విషయంలో చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంకే కీడు కలగకూడదని. నా కుమారుడు భక్తిపరుడు కావాలని పాటలు వినటం, వాక్యాలు వినటం, ప్రార్థనలు చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి మార్గములో నడవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఉత్తమమైనటువంటి మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఓ ప్రత్యేకమైనటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చేస్తుంది. అంతే. నేను ఎప్పుడు గమనించాను ఇదేనంటే, నా తల్లి నన్ను అన్నప్పుడు నేను గ్రహించలేదు, నాకు తెలియదు. అప్పుడు నా భార్య కూడా నా పిల్లల్ని అన్నది, అప్పుడు కూడా నేను గ్రహించలేదు. కానీ నా బిడ్డ ఒక బాబుని కన్నది ఒకసారి. కనేసరికి చిన్న బిడ్డ, నా బిడ్డ అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డ తన కుమారుడు ఇంటే పుట్టాడు. వాడు చాలా చిన్న పుట్టాడు.
కానీ వాని మీద ఆమె ప్రేమ, ఆమెకున్నటువంటి అనురాగం అంతటిని ఎట్లా కుమ్మరిస్తుందని అంటే పండుకోదు, నిద్రపోదు. దాదాపు 4 నెలలు హాస్పిటల్లో ఉంటే గంటన్నరకు ఆగకుండా వానికి పాలు తీయాలి, ఓ డబ్బలో పోసి లోపల వానికి చిరాలి. చూడండి, ఈ నెలతో సంవత్సరం గారికి వస్తుంది, కంటి మీద కొనుకు లేకుండా ఆ తల్లి తన కుమారుణ్ణి పెంచి పోషిస్తాం. వాడు పాటలు పాడుతుంటే, ఎవరో పాటలు పాడుతుంటే వాడు పట 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 చప్పటి కొడుతుంది. వారికి అప్పుడు కూర్చోనికి కూడా సరిగా రా, వెనక్కి ఇట్లా పట్టుకుంటే కూర్చుంటున్నాడు. ఎలా వచ్చింది, ఎట్లా వస్తుంది, ఇది ఎట్లా కలుగుతుంది, ఈ ప్రేమ ఎట్లా కలుగుతుంది, ఈ బాధ్యత ఎట్లాంటిది, ఎలాంటిదో మనకు తెలియదు. చూడండి, ఈ ఆలోచన నాకు వచ్చి 2 రోజులు ఏ మనిషిని కాదు ఏడుస్తూనే ఉన్నాను. చూడండి, ఏ రుణమైనా మనం తీర్చుకోగలమేమో కానీ తల్లి రుణాన్ని మనం తీర్చలేము. మన తల్లి మన కొరకు తన జీవితాన్ని ఎంత సాక్రిఫై చేస్తుందంటే మనం గమనించలేము. ఇక తన భవిష్యత్తే మనం ఆమె భవిష్యత్తే మనము అని పిల్లలమని తన పిల్లలు అనుకొని తను జీవించడం ప్రారంభం చేస్తుంది. నిజంగా తల్లులందరికీ కూడా ఒక సెల్యూట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తల్లి తీసుకునేటువంటి బాధ్యత చాలా గొప్పది. దేవుడంట అన్ని చోట్ల నేను ఉండలేనని తల్లిని పెట్టాడంట. అన్ని చోట్ల నేను ఉండలేనని తల్లిని ప్రతినిధిగా పెట్టాడు. ఆ తల్లి ప్రేమ నిస్వార్థమైనది, ఏమి ఆశించదు. ఏమైనా ఆశిస్తుంది తల్లి? తల్లి ఆశించి ప్రేమిస్తుందా కుమారుణ్ణి, కుమార్తెను? తల్లి ఏమి ఆశించదు, అన్నీ తన కొరకే దారపోస్తుంటారు. నిస్వార్థమైనటువంటి ప్రేమ తల్లి చూపిస్తుంది. ఇంకెవరైనా మన మీద ప్రేమ చూపించినా, ఏదైనా చూపించినా దానికి ప్రతిఫలం వాళ్ళు ఆశిస్తారేమో కానీ తల్లి ఏ ప్రతిఫలం ఆశించదు. తల్లి ఏ బహుమానం ఆశించి తన పిల్లల్ని పెంచదు. వాడెంత చెడ్డోడైపోయినా, వాడు ఎలాంటి వాడైనప్పటికీ తల్లి ఏం చేస్తుందంటే తనను దాచుకుంటుంది. మా అత్తమ్మ చనిపోయింది, మా మేనత్త సత్యమ్మ గారు. మా అత్తమ్మకి 2 కుమారులు, ఓ కుమార్తె ఉంది. 2 కుమారులు మంచి పని చేస్తారు, కష్టపడతారు, చాలా కష్టపడతారు. మంచివాళ్ళే, కుటుంబాన్ని పెంచుకుంటారు, బాగా పర్వాలేదు. కానీ తల్లి వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు వంతులు వేసుకొని నాకు చేసిందా, నీకు చేసింది, నీ పిల్లలకు చేసింది, వీడెందుకుంటావే ఆడికేవో అని పక్షపాతం వచ్చినటువంటి ఆ తల్లిని తీసుకొని పోయి ఆడ పడేస్తే మా అత్తమ్మ అంత సంవత్సరంన్నర కూడా అయిందో లేదో పడి చనిపోయింది. సమాధి చేయడానికి అని పోతే ఎముకల గూడు ఏమి లేదు, కళ్ళు ఎక్కడనో లోపల ఉన్నాయి. ఎంత అందమైంది అని అంటే చాలా అందమైనటువంటిది, మంచి మాట కలిగింది. సత్యం వచ్చిందంటే చుట్టుముట్టు మంది
చుట్టుముట్టు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆమె కూర్చోవే. ఏదో మాట్లాడితే అది ఆమె మాటలు వచ్చినాయంటే పక్క నవ్వి అందరు సంతోషభరితులు చేసేది. ఇట్లా ఉన్నట్లుండి అందరిని చుట్టుముట్టుకొని వచ్చేది. భర్త లేడు, భర్త ఉన్నన్ని రోజులు ఆయనతో బాధ. ఆ పిల్లలను చిన్నప్పుడు పెంచి పెద్ద చేసి పనులను చేసి మంచి పిల్లలు తెచ్చి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలను పెంచి మొన్నటి వరకు కష్టపడిందాన్ని. కానీ తల్లి రుణం తీర్చుకోలేకపోయారు. చాలా బాధ అనిపించింది. మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చెప్పగలుగుతాం? చెప్తే వినే వాళ్ళకైతే చెప్తాం కదా, చెప్పలేం. ఎంత చేసినా తల్లి రుణాన్ని మనము తీర్చలేం. కానీ వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి ఆ తల్లిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ తల్లే కనుక వీడు పెద్దగా అయితే నన్నేం చూసుకుంటాడు, నాకేం చేస్తాడని గ్యారెంటీ ఏముంది అని ఒకవేళ తన దారి తను చూసుకొని పిల్లల్ని కనుక పెంచింటే ఏ కుటుంబం కూడా స్థిరపడదు. నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను. ఏ కుటుంబం ఏ పిల్లలు బాగుపడలేరు. అంతే. ఇంకా తల్లిదండ్రులు సరిగా లేక పిల్లలు ఎంతోమంది బయట ఉండలేక బతకలేక ఎంతోమంది ఇబ్బందుల పాలైపోతూ ఉన్నారు. కానీ ఒక తల్లి నిస్వార్థమైనటువంటి కరెంట్ ఉందా దూరం ఉండండి. తల్లి నిస్వార్థమైన ప్రేమ చాలా గొప్పది. ఇంకా నేను చెప్పగలను చాలా, కానీ చెప్పలేను. అయితే తల్లిని మనము గౌరవించాలి. బైబిల్లో నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని చెప్పాడు. దేవుడిచ్చినటువంటి మొదటి ఆజ్ఞ అంటే తనను ఆరాధించేటి కాకుండా మనము ఆచరించవలసినవి, మనము నెరవేర్చవలసినటువంటి ఆజ్ఞల్లో ప్రప్రథమైనటువంటిది ఏంటిదంటే నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. తల్లిదండ్రులను సన్మానించడం మనకు ఘనత, మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. మనకు అది ఆశీర్వాదం, మనకి ఎంతో ఆశీర్వాదం అని మనం గ్రహించుదాం. చూద్దాం, ముందుకెళ్దాము. బైబిల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారి గురించి త్వరగా మనం కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. ప్రార్థించే తల్లి. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఈమె పేరు హన్నా. ఈ హన్నా చాలా కాలం పిల్లలు లేక బాధపడ్డది. పిల్లలు కాకపోతే పిల్లలు అయితే లేరని ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. భర్త ఇంకో పెళ్లి చేసుకొని ఈ భార్యనైతే ప్రేమిస్తున్నాడు, కానీ పిల్లలు లేరని ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన ఈమెను
అవమానపరిచి దుఃఖపెట్టి ప్రతిరోజు ఒక పోరు. ఈ పోరు తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో విడువక మానక ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రభువా, ఈ నింద తీసేయి, నా మీద ఈ నింద తీసేయి. నా పిల్లల్ని నేను గొడ్రాలుగా పిలువబడటం నాకు ఇష్టం లేదయ్యా. కానీ ఆమె ప్రార్థన చేసింది, బాగా ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ తర్వాత 4 పిల్లలు పుడతారు. ఫస్ట్ ఒక కుమారుని ఇస్తే ఆమె దేవునితో ఒక మనవి చేసుకుంది, ప్రభువా, నీవు నాకు ఒక కుమారుని కనుక ఇస్తే వాణ్ణి నీ కొరకు ప్రతిష్ఠిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకే ప్రతిష్ఠిస్తాను. వాడు తాను బ్రతుకు దినములన్నిట నీ సన్నిధిలో ఉంటాడు. వాడు చూడండి, దేవునితో ఒక వాగ్దానం చేసింది ఆమె. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరేం టెన్షన్ పడకండి, ఎక్కడున్నా అక్కడ మేము మాట్లాడకండి. వచ్చిన వాళ్ళు స్థలం ఎక్కడంటే అక్కడ కూర్చొని మంచి మాటలు మిస్ అయిపోయిన వాళ్ళు మళ్ళా రావు. చూడండి, ఒక తల్లి దేవునితో ఒక మనవి చేసుకున్నది. మనవితో పాటు దేవునికి ఒక వాగ్దానం చేసింది ఆమె. నాకు గనక నీవు కుమారుని ఇస్తే ఆ కుమారుణ్ణి నీ సేవ కొరకు నేను ఇస్తాను, నేను పెంచుతా. వాడు తాను బ్రతుకు దినములన్నిట నీ సేవ చేస్తాడయ్యా అని చెప్పింది. చూడండి, ఆమె అన్నది మరుసటి ఏట ఓ కుమారుణ్ణి కన్నది. వాడు చాలా ముద్దుగా ఉన్నాడు, చాలా ప్రేమ. ఎన్నెన్నో ఏళ్లకు, ఎన్నో సంవత్సరాలకు వాడు పుడితే ఆమె ముద్దించుకొని హత్తుకొని తిరుగుతూ ఉంది. కానీ దేవునితో ఒక ప్రమాణం చేసింది ఆమె. దేవునితో ప్రమాణం చేసింది, ప్రభువా, ఈ బిడ్డ తాను బ్రతుకు దినములన్నిట వీడు నీకు సేవ చేస్తాడని చేసింది, ప్రమాణం చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే తల్లి తన బాధ్యత తీసుకొని అతన్ని ప్రభు పనిలో వాడు తన జీవితకాలం అంతా ఎదగటానికి తగినటువంటి విధంగా వాడిని పెంచాలి. చూడండి, పోయిన వారం మీకు విషయం చెప్పాను. చిన్నపిల్లల యొక్క హృదయము సారవంతమైన నేల వంటిది. చిన్నపిల్లల హృదయం ఎట్లాంటిది? సారవంతమైన నేల, సారవంతమైన భూమి, పొలం. చూడండి, నువ్వు మంచి విత్తనాలు వేసావంటే సారవంతమైన భూమిలో అది 100 ఫలం కాస్తుంది. ఆమేన్, హల్లెలూయా. 100 ఫలం ఇస్తుంది. సారవంతమైన భూమి అనగా పిల్లల యొక్క మనస్సు చాలా నిర్మలమైనటువంటిది. గ్రహించాలి అందరు పెద్దలు. ఈ నిర్మలమైనటువంటి ఈ హృదయములో విత్తనం అనగా దేవుని యొక్క వాక్యం, మంచిని ఉపదేశించేటువంటి దేవుని వాక్యం, నీతి గలది, న్యాయమైనటువంటిది, ఎన్నటెన్నటికి మారనటువంటి అద్భుతమైనటువంటిది. భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతిస్తాయా? ఆకాశం భూమి గతించిపోయే కాలం సమీపించింది, కానీ ఆయన మాట గతించదు. ఆయన చిత్తము నెరవేర్చువారు ఎన్నటెన్నటికి వాళ్ళు నివసిస్తారు. చూడండి, ఎన్నటెన్నటికి నివసించగలిగినటువంటి మాట ఏదైతే ఉందో అది దేవుని యొక్క మాట. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయం తెలియక మనలకి, ఈ విషయం మన పిల్లలకు తెలియక ఇక ఏవేవో వానికి నేర్పి ఏవేవో నేర్పి సారవంతమైన పొలము లాంటి
వాని యొక్క మనసులో చెడ్డ విత్తనాలు వేసేస్తారు. చెడ్డవి వేసేస్తారు. వాడికి ఎట్లా బాగుపడేది ఎట్లా వాడికి ఏం తెలుసు? మంచి చెడు వాడికి ఏం తెలుసు? నువ్వేది చెప్తే అదే, నువ్వేది నేర్పిస్తే అదే. నువ్వు అమ్మ అన్నవంటే అమ్మనే అంటాడు వాడు. నీ అమ్మ అని అంటే ఏమంటాడు వాడు? అట్లా అనొద్దమ్మా, తప్పు అంటాడా? అరే మా అమ్మ మంచిగా చెప్తుందిరా అంటాడు వాడు. అట్లా అనేవాడి యొక్క అంతం ఎట్లా ఉంటుంది అని అంటే, వాడిని ప్రతి ఒక్కరూ వాడు నీ అమ్మ అని ఏదైతే అన్నాడో వాడు సచ్చేదాకా ఆ మాట వాడు పోయేవలసి వస్తుంది. జోకాదు నా మాట. సారవంతమైనటువంటి పొలము లాంటి వారి హృదయములో హన్న అనే ఈ తల్లి ఏం చేసిందంటే దేవుని యొక్క క్రమమైన జీవితాన్ని నేర్పింది. చూడండి, పరిశుద్ధంగా జీవించడం, నీతిగా జీవించడం, గమనించండి, పరిశుద్ధంగా జీవించడం, నీతిగా జీవించడము మనిషిలో ఎంత ఉత్సాహాన్ని, ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే చెప్పలేము. చూడండి, మీరు పొద్దునే ఎప్పుడో ఒకసారి ఎప్పుడు కానీ మీరు ఎవరన్నా బాధలు ఉన్న వాళ్ళకి ఒక 1000 రూపాయలు సాయం చేయండి. అడుక్కునేటోళ్ళకి ఒక 100 రూపాయలు ఇవ్వండి. బట్టలు లేనటువంటి వాళ్ళని చూసి మంచి ఓ జత బట్టలు ఇప్పియండి. 2 జతలు కొత్త బట్టలు ఇప్పించారనుకో, నీ జీవితంలో ఏది చెప్పినా చెప్పకపోయినా ఈ మంచి వాటిని మాత్రం నువ్వు చెప్పకుండా ఉండలేవు. నీవు చెప్పకపోయినా వాళ్ళు నీ గురించి చెప్తారు. అమ్మ కష్టకాలంలో 1000 రూపాయలు ఇచ్చినమ్మా, అది ఎంత గొప్ప పని తెలుసా? ఇవి చాలా మంచివి. దేవుని ఒక వాక్యం చెప్పేది అదే. మీరు ఇతరులకు ఫలభరితంగా ఉండాలి, ఇతరులకు ఫలభరితంగా ఉండాలి, ఇతరులకు సహకారులుగా ఉండాలి, ఇతరుల పట్ల మీరు దయగలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం. ఒక చెట్టు అంట, ఒక మామిడి చెట్టు అంట. ఒక మామిడి చెట్టు ఏం చేసిందంటే ఫుల్ మామిడి పండ్లు కాసినాయంట. చూసిరా? ఫుల్ మామిడి పండ్లు కాసిన చెట్టుని ఎప్పుడైనా చూసిరా? ఎట్లుంటుంది? ఇక అది పండ్లతో తులతూగుతూ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు దాన్ని చూస్తారు. అయితే ఈ చెట్టు అనుకున్నదంట, నేను ఎవ్వరికి ఒక్క పండు ఇవ్వకూడదని అనుకున్నదంట. ఏమనుకున్నది? నిద్రపోతారు కదా, ఏమనుకున్నది చెప్పండి? ఎవ్వరికి ఒక్క పండు ఇచ్చేది లేదని అనుకున్నదంట. అనుకొని ఈ సంవత్సరం అయితే కాసాను కానీ వచ్చే సంవత్సరం ఒక్క కాయ కాసేది లేదని అనుకున్నాను. కాయలు కాసేది మానేసింది. ఆకులు ఉన్నాయంట. ఆకులుంటే ఆకుల చాటులో ఆ కొమ్మలలో పక్షులన్నీ వచ్చి గూడు కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి. ఎండవేరలు అటుపోయే వాళ్ళు ఇటుపోయే వాళ్ళు ఆ పశువులు వచ్చి ఆ నీడకు పండుకుంటున్నట. నా నీడకు వచ్చి పండుకుంటారా? నా నీడనే దొరికిందా? నేనే దొరికానా? ఇంకెవరు దొరకలేదా? ఎవరైనా అడుక్కునేటోళ్ళు ఇంటికి పోయి, అమ్మా అక్కడ పో, పక్కింటికో, అమ్మా ఆకలి అవుతుందమ్మా, ఏమన్నా పెట్టమ్మా. లేదు లేదు లేదు, ఇయ్యలేదు. ఈ చెట్టు ఏం చేసిందంటే పండ్లను వద్దనుకున్నది, కాయలేదు. చూడండి, వద్దనుకుంటే కాత కూడా రాదు. మీకు తెలుసా తెలియదా? ఇతరులకు ఇవ్వకూడదు అనుకుంటే, ఇవ్వకూడదు అనుకుంటే నీతోని కూడా నో బ్యాలెన్స్, ఖాళీ. ఇక ఈ ఆకులు తీసేస్తే
ఈ పక్షులు, ఈ పశువులు రావు అని ఆకులన్నీ రాలిపేసుకున్నదంట. చెట్టు ఏం చెట్టు? చందన ఏం చెట్టు? అది రాల్చుకున్న తర్వాత ఎండ వేడి ఎక్కుతుందంట. ఎండ వేడికి ఆకులు లేవు, పండ్లు లేవు. ఈ ఆకులు పండ్లు లేకపోయేసరికి ఈ ఎండ తీవ్రతకు దాని కొమ్మలన్నీ మలమల మాడిపోతున్నాయి. మాడితే లేవు. ఆకులుంటే చల్లగా చలువ ఉంటుంది, గాలి వస్తుంటుంది. కానీ నీకు ఆకులే లేకపోతే ఇక గాలి ఎక్కడి నుంచి వస్తుంది, నీడ ఎక్కడ ఉంటుంది? నీడ లేదు, ఏం లేదు. ఇప్పుడు పండ్లు లేవు, ఎవరికి ఇవ్వద్దు అనుకున్నది. ఆకులు లేవు, ఎవరు నా నీడకు కూడా రావద్దు అనుకున్నది. ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు, నీడకు కూడా ఎవరు వస్తలేరు. కానీ ఇప్పుడు ఆ ఎండ వేడిమి వలన తను 1 సంవత్సరం 2వ సంవత్సరానికి ఏర్ల మట్టుకు ఎండిపోయి అది నిలువున చచ్చిపోయింది. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రయోజనకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా సృష్టించాడు. చూడండి, మనం నేర్చుకుంటున్నటువంటి తల్లి తన మట్టుకు తాను బ్రతకడం లేదు, తన గురించి తాను ఆలోచించడం లేదు. తన పిల్లల గురించి చేస్తున్నటువంటి ఆలోచన ఏం చేసిందని అంటే, ఆమెను పిల్లలు లేచి, అమ్మా నువ్వు ధన్యురాలవమ్మా, నీ గర్భంలో మేము పుట్టినందుకు మేమెంత ధన్యులమమ్మా అని ఆమెను పొగడుతున్నారు. ఆ పొగడతకు గల కారణం ఏంటంటే ఆమె చేసినటువంటి త్యాగం, చూపిన ప్రేమ అది. ఇప్పుడు హన్నా ఏం చేస్తున్నారంటే తన కుమారుణ్ణి దేవుని కొరకు ప్రతిష్ఠించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఇవ్వాలని అనుకున్నది. అనేకులను సన్మార్గంలో నడిపించాలి, అనేకులకు రక్షణకరంగా నా కుమారుడు ఉండాలి. కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నారు, అప్పుల పాలైపోతున్నారు, అనారోగ్యాల పాలైపోతున్నారు. ఎందుకనంటే సరైనటువంటి ఆలోచన లేక, ఆలోచన చెప్పువారు అనేకులుండుట ఆశీర్వాదకరం అని బైబిల్లో ఉంది. ఆలోచన చెప్పేవాళ్ళు, ఆ రోజుల్లో ఒక ఐడియా ఫోన్ వాడు ఒకటి ఇచ్చిండు. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పాడు. నిజమే. ఒక ఆలోచన, ఐడియా అనగా ఆలోచన, ఒక ఉపాయము, ఒక ఆలోచన ఏం చేస్తారంటే మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు, ఎంతో ప్రభావితం చేయగలదు, ఎంతో మంచిగా మనల్ని మార్చగలదు. చూడండి, ఆ తల్లి తన కుమారుణ్ణి పుట్టినమటే అతనికి మంచి విషయాలు నేర్పించి, జీవితకాలం అంతా కూడా నీవు దేవుని పని చేయాలి. దేవుని పని అంటే ఏం చెప్పండి? దేవుని పని అంటే, దేవుని పని అనగా ఏమి చెప్పండి? అనగా ఏమి? మన వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని విగ్రహం ఉంటుంది, అయ్యగారు వస్తారు, నీళ్ళాభిషేకం, పాలాభిషేకం, అభిషేకం చేసి పూలేసి దండం పెట్టుకొని పోతారు. కానీ క్రైస్తవుని యొక్క సేవ ఎట్లా చెప్పండి? దేవుని సేవ అంటే ఏంటి? చూడండి, అందరినీ పోగేసి, చెడ్డోని పడ్డోని మంచోని అందరినీ పోగేసి కూర్చోబెట్టి ఫ్యాన్లు వేసి, మీరు ఇట్లా చేస్తే మీ జీవితాలు బాగుంటాయి, మీరు ఇలా చేస్తే మీ కొడుకులు బిడ్డలను, అమ్మా నువ్వు గ్రేట్ మమ్మీ, నువ్వు చాలా గ్రేట్ మమ్మీ, వాళ్ళ జీవితాలు, నీ జీవితాలు అన్నీ బాగుండటానికి. చూడండి, క్రైస్తవ్యంలో దేవుని సేవ అంటే అక్కడే చేసేది కాదు. పొద్దున్న లేచి మీ కొరకు ప్రార్థన,
దేవా దేవా ఆ కుటుంబాన్ని కాపాడిన ఆయన, ఆ కుటుంబంలో కొరతలు తీరుస్తండ్రి, ఆ కుటుంబాన్ని బాగు చేయని ఆయన, ఈ సంవత్సరమైనా ఆ బిడ్డల్ని మందిరానికి రావాలి, మంచిగా బాగుపడతారు తండ్రి. నెల నెల గతించిపోతుంది తండ్రి, మే నెల కూడా వెళ్ళిపోతుంది, జూన్ నెల కన్నా వాళ్ళని సిద్ధపరచిన ఆయన, సిద్ధపరచు ప్రభువా. సేవకుని యొక్క కన్నీటి ప్రార్థన తెలుసా మీకు? ఏడ్చిరా మీరు ఎప్పుడన్నా? ఏడ్చిరా? పక్కల గురించి ఏడ్చిరా? సేవకుడు ఏడుస్తున్నాడు. ఆ భారం, ఆ బాధ్యత ఎట్లా వచ్చింది అతనికి అనంటే తన తల్లి నేర్పింది అంతే. నాయన మన కొరకు మనం కాదురా, నీ కొరకు నీవు బ్రతకడం కాదురా, నశించిపోతున్న అనేకుల కొరకు నీవు వారి కొరకు ప్రార్థన చేసి వారి మేలును ఆశించి ఇదిగో నీ జీవితం వాళ్ళకి సమర్పించుకో బిడ్డ. ఇది చాలా గొప్పది నాయన, ఇది చాలా గొప్పదిరా, అద్భుతమైనటువంటిదిరా, ఇది వివరించలేనటువంటిదిరా అని ఆ తల్లి ఆ పసితనములో వానికి నేర్పుతా ఉంది. నేర్పినటువంటి ఆ మాటలను పట్టుకొని ఆ పిల్లవాడు పాలు మానినప్పుడు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడితే వాడు మమ్మీని చూస్తుండే ఇట్లా, మమ్మీ ఇంకా నేను ఇక్కడే కదా, ఇంకా ఇంటికేం రాను కదా, ఇంకా దీన్నే కదా నేను ఉండేది, ఇక ఇక్కడే ఉంటాను మమ్మీ అంటున్నాడు వాడు. ఏడుంటాడట చెప్పండి, ఏడుంటాడంట? దేవుని మందిరంలో ఉంటాడంట వాడు. ఇంకా మమ్మీ నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడ ఉంటా, ఇక్కడ దైవజనుడు అన్నావు కదా, ఈయననే కదా, ఈ పెద్ద మనిషే కదా, ఇక ఈయన దగ్గర నేను ఉండిపోతాను మమ్మీ అని వాడు మమ్మీ దిక్కు చూస్తుంటే వాళ్ళ మమ్మీ ఏం చేస్తాడంటే అక్కడ దైవ సేవకుని దగ్గరికి పోయి, అయ్యా ఇదిగో చదవండి ఆ మాట 28వ వచనం. 28 అది. ఇంకోలాగా చదివినా ఇంతకుముందు 27వ వచనం అది. 27 చదువు. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాడు. చాలు, నేను చెప్తాను. చూడండి, ఈమె వచ్చి ఏమంటుంది తెలుసా? అయ్యా ఆ రోజు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను కదా, ఈ బిడ్డ కావాలి, ఇలాంటి బిడ్డ కావాలని చేసిన కదా, ఇదిగో నేను అడిగినట్టు దేవుడు ఇచ్చిండు, ఇప్పుడు తీసుకొచ్చి నీ చేతులు పెడుతున్నా, వీడు తాను బ్రతుకు దినములన్నింట నీకు యెహోవాకు ప్రతిష్ఠుడు అని చెప్పేసరికి వాడేం చేస్తాడు తెలుసా? బుడ్డోడు అప్పుడే పాలు మానిండంట. వాడు ఏం చేస్తాడు? వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను అని రాశాడు. ఆ తర్వాత దాను మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలు గొప్ప ప్రవక్త అని అందరూ తెలుసుకున్నారట. ప్రవక్త అయిపోయాడు. తాను ఏదైనా చెప్పిండని అంటే అది అక్షరాల నెరవేరవలసిందే. తన మాటలో ఇంకా పొరపాటున ఇంకే మాట మారదు. ఇంకా ఆయన ఏదైతే చెప్తున్నాడో దేవుడు దాన్ని ఆశీర్వదిస్తుంది. ఆమేన్. చూడండి, సమూయేలు అంత గొప్పవాడు కావటానికి కారణం ఎవరు చెప్పండి? కారణం ఎవరు? తల్లే కదా, తల్లే. దాను మొదలుకొని బేర్షెబా వరకు తాను ప్రవక్తగా మారాడని అందరూ దేశాల నుంచి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఆయన మాటలు విని సంతోషించి ఆయన ఆలోచన అనుసారంగా దేవునికి అప్పగించుకొని ముందుకెళ్తా ఉన్నారు. కారణం ఎవరంటే తల్లిలో ఎంత శక్తి ఉందనంటే
ఆమె చెప్పే ప్రతి మాట తన పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. తాను చెప్పే ప్రతి మాట, తాను చేసే ప్రతి పని తన పిల్లలను ప్రభావితం చేస్తుంది. అంతే. నీవు చిన్నతనంలో ఏదైతే వాడికి నేర్పుతా ఉన్నావో వాడు పెద్దవాడు వృద్ధుడయ్యే వరకు దాని నుంచి తొలగిపోలేడు. పోవాలని పోయినా కానీ వాడు అక్కడ ఉండలేడు. పోవాలని పోయినా, చెప్పండి, పోవాలని పోయినా ఆడ ఉండలేడు. హల్లెలూయా. వాడు పెంచబడిన విధానం వేరు. చిన్నతనంలో వాడు నేర్చుకున్నటువంటి ఆ మంచి విధానం వేరే. ఇప్పుడు ఆడపోయి డ్యాన్స్ పాటలు పెట్టేసారు పెళ్ళిళ్ళ. గిమ్ 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 అంటే చెవులు ఎట్లా అయిపోతున్నాయి అంటే చెవులు ఇట్లా వణుకుతున్నాయి. ఇట్లా అంత చెవులు దద్దరిల్లిన కానీ మనోళ్ళు దాని ఎదురుగా నిలబడి డ్యాన్సులు. ఎట్లొచ్చింది అది అంటే వాళ్ళ అమ్మ నాయన అదే పని చేసేవాళ్ళు. వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేసేవాళ్ళు అంటే తప్పెట కొట్టిరనుకో ఇంక ఆన్నే అంటడం అంటే ఇంక అట్లకెళ్ళి చూసేవాళ్ళు. వాడు కూడా చిన్నప్పటి నుంచి వాడదే ఇక భాష. అరే చెవులు వలిగిపోతాయి రా, గుండె బలైన ఉంటే మంచిది కాదు, సౌండ్ తగ్గిన డీజేలు పెట్టకండి రా బాబా అని చెప్పాడు. కానీ వీడు చెవులు పేలైనా సరే, గుండె పేలైనా సరే, ఆఖరికి ఏమైపోయినా సరే కారణం ఏంటంటే ఆ తల్లి పెంపకం. ఎంతోమంది ఉండొచ్చు వాళ్ళతో నీకు పోలిక లేదు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని చేత ఉపదేశం పొందినటువంటి దానం. మీరందరూ దేవుని చేత ఉపదేశం పొందారు అనగా పరిశుద్ధమైనటువంటి వారిగా పరిశుద్ధ మార్గములో మీరు ప్రతిష్ఠింపబడ్డారు. ఇంకంతే. సో మిమ్మల్ని ఏది కూడా లాక్కొని వెళ్ళలేదు. ఒకవేళ పోయినా మీరు అక్కడ ఉండరు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక పావుగంట ఉంది కదా, ఈ పావుగంటలో ఇంకొక 2 మాటలు చెప్తాను చూడండి. అయితే ఈ తల్లి ఏం చేసిందంటే పట్టుదలతో ప్రార్థన చేసింది, పిల్లలను దేవునికి అంకితం చేసింది, విశ్వాసముతో జీవించింది. ప్రార్థించే తల్లి కుటుంబము ఎప్పుడు కూడా ఆశీర్వదించబడుతుంది. ప్రార్థించే తల్లి కుటుంబానికి ఆశీర్వాదం. మా అమ్మ ఉంది కదా, మా తల్లి, నా తల్లి, ఆమె ప్రార్థన చేస్తుంది. అంతే, ప్రార్థన చేస్తుంది. ఆమెకు గుంపు ఉంది, ఇప్పుడు ప్రార్థన టీం ఉంది ఆమెకు. శారమ్మ ఎక్కడ? శారమ్మ, మా ఆమె పేరు శారమ్మ. రోజు సాయంత్రం మందిరానికి వెళ్ళటం. అందరూ వృద్ధులు ఉన్నారు కదా, పెద్ద మనుషులు ఉంటారు కదా, ఆ పెద్దోళ్ళు, మా అమ్మ వయసు వాళ్ళు, ఇంకా పెద్దోళ్ళు, ఇంకా కొంచెం చిన్నోళ్ళు, ఇంటికాడ ఉంటేవాళ్ళు అందరూ కలిసి ప్రతిరోజు సాయంత్రం వెళ్ళటము. అందరి కొరకు ఏడ్చి 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 ఒక్కొక్కరు ఒక్కొక్క గంట ప్రార్థన చేసి ఇంటికి వస్తారు. రోజు ఇది చూడండి. ఆ తల్లి ప్రార్థన మా కుటుంబానికి ఒక ప్రాకారం లాగా ఉంది. ఒక ప్రాకారం. ఆమెను చూస్తే తిక్కదని అని అంటారు, కానీ ఆమె ప్రార్థన చాలా గొప్పది, చాలా గొప్పది. సేవకులకు ఎంత లోబడి ఉంటుందో, పెద్దలకు ఎంత లోబడి ఉంటుందో, చాలా గొప్పది. మందిరం ఊడ్చే పని కొన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది ఆమె. రేపు ఆదివారం అంటే ఈరోజు సాయంత్రం పెద్ద మందిరం, మళ్ళీ బయట వాకిలి అంత పెద్దది, అంతా ఊడ్చి ఎత్తిపోసి శుభ్రం చేసి సాయంత్రానికి కొన్ని ఏళ్ళ నుంచి
వాళ్ళు చేసిన ఆ సేవను బట్టి దేవుడు ఈరోజు నన్ను ఏ పనిలో ఎక్కడో పొద్దున్న లేచిపోయాడు. ఈరోజు ఇంత ప్రశాంతంగా దేవుని సన్నిధిలో అనేకులకి ఈ బోధ తెలియజేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. మా తమ్ముడు, మా మరదలు ఇద్దరు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. మా పెద్ద చెల్లెలు భర్త మంచి చిన్న పనే మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ మా చిన్న చెల్లెలు, మా శేఖర్, వాళ్ళు మంచి స్థాయిలో దేవుడు ఉంచారు. మా తెలివి, మా గొప్పతనం కాదు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ నడిపింపు. మా నాయన చాలా ఖండితమైన మనిషి. వాళ్ళు ఏం చేసిరంటే భయమే భక్తిలో ఎదిగేటానికి దేవుడు దారి చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రార్థించే తల్లి కుటుంబానికి ఆశీర్వాదం. మీరు ఎవరైనా సరే మీరు ఏం చేయాలంటే ప్రార్థన ఒక ప్రత్యేకమైన అంశంగా పెట్టుకొని మీరు ప్రార్థన చేసేవారిగా, ఒక సాధనంగా పెట్టుకొని ప్రార్థన చేసేవారు కదా. 2 విషయాలు నేను చెప్పి ముగిస్తా. విశ్వాసము గల తల్లి, ప్రార్థించే తల్లి అయిపోయింది. ఇప్పుడు విశ్వాసము గల తల్లి ఎకేబేదు ఎవరు అని అంటే మోషే, అహరోను, మిరియాం, ఈ ముగ్గురికి ఆమె జన్మ ఇచ్చింది. ఈమె విశ్వాసము చాలా గొప్పది. తనకు ఒక కుమారుడు పుడితే అతన్ని 3 నెలలు దాచిపెట్టింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఫరో రాజు మగపిల్లలందరినీ చంపేస్తున్నాడు. అలాంటి సమయంలో ప్రభువా, నా పిల్లలయ్యా, దుష్టుని కంట్ల పడకుండా కాపాడు ప్రభువా అని దాచుకున్నది. 3 నెలలు అయితే పిల్లలు మూలుగుతారంట కదా. బుట్లో పెట్టి పెడదామా, పెట్టి పెడదామా, వాడు అనడానుకో, లోపల దాపెట్టి పిల్లలు లేరు అంటున్నావా అని తల్లిని కూడా చంపుతాడు వాడు. ఏం చేసిందంటే ఒక బుట్టి అల్లింది. ఒక బుట్టి అల్లి ఆ బుట్టికి కీలు పూసి జిగటమన్నును కీలు పూసి అందులో పిల్లవాడిని పండబెట్టి, అక్కడ నది ఉంది, యోర్దాన్ నది, ఆ ఏటి ఒడ్డున ఆ జమ్ములో పెట్టేసింది. వాడు పిల్లలు ఏడుస్తారా ఏడవరా? అరే మా మమ్మీ దాపెట్టింది మరసంగా ఉండాలని తెలుసా వానికి? 3 నెలల పిల్లవానికి తెలుస్తుందా? అరే మా మమ్మీ దాపెట్టింది మరసంగా ఉండాలిరా ఇప్పుడు అంటాడా వాడు? వాళ్ళ అమ్మలు అయిపోసరికి అంటాడు వాడు. ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులు విని రాజుగారి యొక్క కుమార్తె, అరే ఎవరో పిల్లల శబ్దం వినిపిస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు అని ఆ ఏటిలో కొంచెం నడుచుకుంటా వచ్చి చూస్తే ఒక బుట్టి. ఆ బుట్ట తెరిచి చూస్తే సుందరుడైన ఒక బాలుడు, ఆయన పేరు మోషే. ఆమెను పెడతారు ఆ పేరు. నీటిలో నుంచి రక్షింపబడ్డాడు కనుక వీని పేరు మోషే అని పెట్టింది ఆమె. ఏం చేసిందంటే, అమ్మా ఇదిగో ఈ పిల్లవాడు ఇశ్రాయేల్లో పిల్లవాడు అనుకుంటా వాళ్ళే దాచిపెట్టింటారు, వాళ్ళ గురించి ఏం ఆజ్ఞ ఉందో నీకు తెలుసు కదా, పడేసేయి అన్నారు వాళ్ళు. అంటే ఆ తల్లి ఏమన్నా తెలుసా, నేను ఇయ్యను, నాకే కావాలి, నేనే పెంచుకుంటా వీడిని. ఆమె పెళ్ళి కాలే, పెళ్ళి కూడా చేసుకోలే ఆమె. ఎందుకో తెలుసా, ఈ పిల్లవాడిని పెంచుకోవటానికి.